అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. గ్రూప్ 4కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. గ్రూప్ 4 ఫలితాల కోసము ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. ఇక ఈ లైక్ అయితే పూర్తయితే చేయండి వెంటనే. ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. గ్రూప్ 4కి సంబంధించి టీఎస్పీఎస్సీ ప్రతిష్టను పెంచుతామనేసి కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. చైర్మన్గా బాధ్యతల స్వీకరణ, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం అయితే నిన్న అయితే జరిగిందనమాట. రిపబ్లిక్ డే సందర్భంగా వీళ్ళైతే ఇక ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా శుక్రవారం ఈయన బాధ్యతలు స్వీకరించారు. అయితే మొత్తానికి మీకు ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ముందుగా జిఆర్ఎల్ అప్డేటు, దాని తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ గైడ్లైన్స్కి అనుగుణంగా వీళ్ళు చేపడతామనేసి వెల్లడించారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సర్కారు అవకాశం కల్పించేందుకు సర్కారు నిర్ణయించే గైడ్లైన్స్ అనుగుణంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేసేందుకు కృషి చేద్దామన్నారు. ఇక మరొక వారంలో ఈ జిఆర్ఎల్ అప్డేటు, అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించిన ఫలితాలపైన మనకు ఒక నివేదిక రానుంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఈ గ్రూప్ 2 కావచ్చు, మిగతా నోటిఫికేషన్లపైన వీళ్ళు దృష్టి సారించి సో అభ్యర్థులకు ఒక తీపి కబురు అందించే అవకాశాలు ఉన్నట్టయితే సమాచారం రావడం జరిగింది. మొత్తానికి మరొక వారం, ఇప్పటికైతే ఇక చైర్మన్లు వీళ్ళందరూ నియమితులు అయిపోయారు కాబట్టి ఫలితాలు ఇక రిలీజ్ చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేవనేసి ఒక సమాచారము. సో డెఫినెట్గా ఇక అభ్యర్థులందరూ ఇక ఒక వారంలో, ఎన్ని రోజులు వెయిట్ చేశాం కదా, ఇంకొక వారం లోపల మనకు మంచి ఒక గుడ్ న్యూస్ రానుంది. డెఫినెట్గా ఎప్పటికప్పుడు తాజా వార్తలతో నేను మీ ముందుకు వస్తుంటాను. ఇవన్నీ మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకు తెలియజేయండి. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రానుందనమాట మరికొద్ది రోజుల్లో. సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వస్తుంటాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టాప్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.